జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఏదైనా సమావేశం జరిగినప్పుడు అతిరథ మహారథులు వచ్చారు అనే మాట వింటూ ఉంటాం. అసలు అతిరథ మహారథులు ఎవరు? వారు వ్యక్తుల, శక్తుల? అసలు అతిరథ మహారథులు అనే మాట ఎప్పటి నుండి మొదలయ్యింది అనే విషయం గురించి, మరియు అతిరథ మహారథులు అంటే సరైన అర్థం మనలో చాలామందికి తెలియదు. వాస్తవానికి ఈ పదాలు వ్యక్తుల పేర్లు కాదు, పురాణాల్లో కొన్ని పాత్రలు, వారి యుద్ధ నైపుణ్యాన్ని, యుద్ధంలో పాల్గొనే యోధుల సామర్థ్యాన్ని తెలుపుతాయి. అసలు వాళ్ళెవరు, వారి సామర్థ్యం ఏంటో తెలిపేందుకు ఇందులో 5 స్థాయిలుగా పేర్కొన్నారు. అవి రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. వీటి గురించి మనం ఈరోజు విపులంగా తెలుసుకుందాం. ముందుగా రథి. ఏకకాలంలో 5,000 మందితో యుద్ధం చేయగల వారిని రథి అని అంటారు. ఆ వీరులు ఎవరంటే సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాలుడితో పాటు కౌరవుల్లో 96 మంది, శిఖండి, ఉత్తమౌజులు మరియు ఉప పాండవులు వీరందరూ రథులు. 2. అతిరథి. రథికి 12 రెట్లు అంటే ఏకకాలంలో 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వారిని అతిరథి అంటారు. వారు లవకుశులు, కృతవర్మ, శల్యుడు, కృపాచార్యుడు, భూరీశ్రవుడు, ద్రుపదుడు, యుయుత్సు, విరాటుడు, ఆకంపన, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కుంతిభోజ, ఘటోత్కజుడు, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, ధర్మరాజు మరియు నకుల సహదేవులు, ప్రద్యుమ్నులు. వీరంతా అతిరథులు. ఏకకాలంలో 60,000 మందితో యుద్ధం చేయగల వీరులు. 3వది మహారథి. అతిరథికి 12 రెట్లు అంటే 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరులని మహారథి అంటారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మణుడు, అంగదుడు, వాలి, అభిమన్యుడు, అతికాయ, భీముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు, భీష్ముడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, రావణుడు, భగదత్తుడు, నరకాసురుడు, బలరాముడు, జరాసంధుడు వీరులంతా మహారథుల కోవలోకి వస్తారు. వీరినే మహారథులు అంటారు. 4. అతి మహారథి. మహారథికి 12 రెట్లు అంటే 86,40,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరులను అతి మహారథులు అని అంటారు. వారు ఎవరంటే ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు. వీరంతా అతిరథ, అతి మహారథులు. రామరావణ యుద్ధంలో పాల్గొన్న వారిలో ఇద్దరు అతిరథ మహారథులు ఉన్నారు. రామభక్తుడు ఆంజనేయుడు, రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు మాత్రమే అతి మహారథులు. మహామహారథి. అతి మహారథికి 24 రెట్లు అంటే ఏకకాలంలో 20,73,60,000 మందితో యుద్ధం చేయగల వీరులను మహామహారథులు అని అంటారు. వారు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి మహామహారథుల క్రిందకు వస్తారు. మహామహారథులలో అమ్మవారు ఉండడం కూడా హిందూ ధర్మంలో ఉన్న మహిళా సాధికారతకు నిదర్శనం. ఒక మహిళ యుద్ధంలో పాల్గొన్న విషయం ఏ ఇతర మతాలలో మనకు కనిపించదు. అలాంటిది ఒక మహిళ అయిన దుర్గాదేవి ఏకంగా 20 కోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉండడం, గుర్తించడం మామూలు విషయం కాదు. ఈ 5 ఎక్కువగా మహాభారతంలోని వీరుల గురించి అత్యధికంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. భారత్ మాతా కీ జై.